ఈ నెల 13న జరిగిన సాధారణ ఎన్నికల పోలింగ్లో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు సృష్టించిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పోలింగ్ బూత్లలో టీడీపీ ఏజెంట్ల ఓటర్ల జాబితాల చించివేత, ప్రత్యర్థులపై దాడులు, దౌర్జన్యం వంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తెలుగుదేశం నుంచి అందిన ఫిర్యాదులతో ఇలాంటి కొన్నింటిపై ఎలక్షన్ కమిషన్ విచారణ జరుపుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పోలింగ్ ఘటనలపై ఇన్సైడ్ స్టోరీ. పోలింగ్ రోజు నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు సృష్టించిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పల్నాడు జిల్లా మాచర్ల తరహా ఘటనలు కాకపోయినా టీడీపీ పోలింగ్ ఏజెంట్లను బెదిరించడం, వారి చేతుల్లోని ఓటర్ల జాబితాల చించివేత వంటి ఇన్సిడెంట్స్ వెలుగు చూస్తున్నాయి. నెల్లూరు రూరల్ అసెంబ్లీ స్థానంలో ఇలాంటివి చోటు చేసుకున్నాయి. నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి నెల్లూరు రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగిన ఆదాల ప్రభాకర్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు పోలింగ్ కేంద్రాల్లో బీభత్సం సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఓటర్ లిస్టుల చించివేతపై సైకిల్ పార్టీ ఏజెంట్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయా కేంద్రాల్లో సీసీ ఫుటేజీ చూస్తే వాస్తవం తెలుస్తుందని చెబుతున్నారు. ఈ ఘటనలపై అధికారులు విచారణ చేపట్టారు. కావలి నియోజకవర్గం అల్లూరు, ముసునూరులో వైసీపీ శ్రేణులు అల్లర్లు సృష్టించాలని చూశాయి. కానీ అది కాస్త బెడిసికొట్టింది. ఉదయగిరి నియోజకవర్గం వెంజమూరులో టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ సోదరుడు వెంకట్పై దాడికి యత్నం జరిగింది. ఉదయగిరి వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పోలింగ్ కేంద్రాల్లో ప్రచారం చేయడంపై ప్రజలు తిరుగుబాటు చేశారు. దీంతో అక్కడి నుంచి వెనుతిరక్క తప్పలేదు. బుచ్చి మండలం రేబాలలో విజయసాయిరెడ్డి ఓటర్లకు వాటర్ బాటిళ్లు అందించడంపై గ్రామస్తుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. మరోవైపు కోవూరు వైసీపీ అభ్యర్థి నల్లపిరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జొన్నవాడ, మినగలులో టీడీపీ నేతలను తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా గ్రామాల ప్రజలు ఈ నేతను తరిమికొట్టినంత పనిచేశారు. ఇక గూడూరు నియోజకవర్గం చిల్లకూరులో టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పై వైసీపీ మూకలు దాడికి యత్నించాయి. ఓటింగ్ ను 50% తగ్గించేందుకు ఫ్యాన్ పార్టీ శ్రేణులు పన్నిన కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు. జనం ఓ ప్రభంజనంలా వచ్చి ఓట్లు వేయడంతో కొన్ని నియోజకవర్గాల్లో 80% పైగా పోలింగ్ నమోదైంది. దీంతో అధికార పార్టీ కేడర్కు ఓటమి భయం పట్టుకుంది. మరోవైపు వలస ఓటర్లు భారీగా తరలివచ్చారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి వచ్చి ఓటేశారు. ఇవన్నీ తమకే అనుకూలమని కూటమి పార్టీల శ్రేణులు అంచనాలు వేస్తున్నాయి. వైసీపీ క్యాడర్ సైతం నిజమేనని ఒప్పుకుంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతే ఇందుకు కారణమనే వాదనలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ సర్కార్ విధానాలతో ప్రభుత్వ ఉద్యోగులు కూడా విసిగిపోయారు. దీంతో ఎంప్లాయీస్, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల ఓట్లు వైసీపీకి వ్యతిరేకంగా పోలయ్యాయనే చర్చలు సాగుతున్నాయి. నెల్లూరు రూరల్లో సుమారు 5,000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉంటే వాటిలో 3,500 తమకు పోలయ్యాయని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. వీరి కుటుంబ సభ్యులు, ప్రభావిత ఓట్లు కలుపుకుంటే 20,000 వరకు తమకు అనుకూలంగా ఉన్నాయనే అంచనాల్లో ఉన్నారు. ఉద్యోగులు వైసీపీని కోలుకోలేని దెబ్బతీశారనే టాక్ ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ 10 అసెంబ్లీ స్థానాలతో నెల్లూరు, తిరుపతి లోక్సభ సీట్లను కైవసం చేసుకుంది. కానీ ప్రజా వ్యతిరేకతతో ఈసారి గల్లంతవక తప్పదని భావిస్తున్నారు. నెల్లూరు నేతలు ఈ విషయాన్ని ముందే పసిగట్టారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇరకాటంలో పెట్టారు. అధికార అహంకారంతో విర్రవీగిన వైసీపీ పెద్దలు ఆ విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు. సరిదిద్దుకునే సమయం లేకపోవడంతో భారీ కుట్రలకు ప్లాన్ చేశారు. ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు లేకుండా చేసి వాలంటీర్లతో పోలింగ్ ప్రక్రియను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూశారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఒప్పుకోలేదు. దీంతో ఒక్కో నియోజకవర్గంలో 20,000 నుంచి 25,000 ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ఫ్యాన్ పార్టీ ప్రయత్నాలు ఫలించలేదు. వైసీపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు అందని దుష్ప్రచారం చేయాలనుకున్న కుట్రలు భగ్నమయ్యాయి. వాలంటీర్లతో రాజీనామాలు చేయించి ప్రజల్లో సానుభూతి పొందాలనే ప్రయత్నం విఫలమైంది. ఇందుకు వారు ససేమిరా అన్నారు. రిజైన్ చేసిన వారిలో సగం మంది టీడీపీలో చేరారు. ఇలా ఫ్యాన్ పార్టీ కుట్రలన్నీ వారికే వ్యతిరేకంగా మారాయి. ఓవైపు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నీతి నిజాయితీగా వ్యవహరించి ప్రజాస్వామ్యానికి ప్రాణం పోస్తే, మరోవైపు ఫ్యాన్ పార్టీ నేతలు కుట్రలు, కుతంత్రాలతో ప్రజాస్వామ్య విలువలను దిగజార్చారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఓటర్లు నీతి నిజాయితీకి పట్టం కట్టారా, వైసీపీ కుట్రలకు లొంగిపోయారా అన్న విషయాలు తెలియాలి అంటే జూన్ 4 వరకు ఆగక తప్పదు.